అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రైతులకు ఈ వీడియో ద్వారా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా ఎదురు చూస్తున్నారో రైతు బంధు కొరకు, దాని నుండి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు ముందు చూడాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్కి ఎంతో దూరంలో లేదు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పథకం అమలు తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సహా రైతు బంధు అమలుతో ముడిపడి ఉన్న వివిధ శాఖల అధికారులు, విభాగాధిపతులు ఇందులో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 40% మందికి రైతు బంధు కింద నిధులనైతే విడుదల చేసినట్లు వెల్లడించారు. 27 లక్షల మంది రైతులకు సాయం అందినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి త్వరలోనే నిధులను విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యాసంగి పనుల్లో నిమగ్నం అయ్యారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతు బంధు నిధులను త్వరితగతిన విడుదల చేయాలని తుమ్మల నాగేశ్వరరావు అధికారులకైతే ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ నుంచి నిధుల పంపిణీ చేపట్టాలని సూచించారు. ప్రతిరోజు నిధుల పంపిణీ చేపట్టాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను అందజేయాలని, నిధుల విడుదలలో జాప్యం చోటు చేసుకోకూడదని అన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత తాను మరోసారి రైతు బంధు పథకంపై సమీక్ష నిర్వహిస్తానని తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. రైతాంగ సంక్షేమం, వ్యవసాయానికి తమ ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇస్తుందని పునరుద్ఘాటించారు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు బంధు నిధులను విడుదల చేయడంలో జాప్యం ఏర్పడకూడదని తుమ్మల పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సోమవారం నుంచి నిధుల విడుదల చేపట్టాలని, అర్హుడైన ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.